మూసీ రివర్ బెడ్లో యాక్షన్ పార్ట్ స్టార్ట్ అయింది. నదీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూల్చేస్తోంది. చాదర్ఘట్లోని మూసానగర్, రసూల్పురాలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారి ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. ఇరుకు సందులు కావడంతో బుల్డోజర్లు వెళ్లే పరిస్థితి లేక కూలీల్ని పెట్టి పని కానిస్తున్నారు. నిర్వాసితుల్ని ఇప్పటికే చంచల్గూడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి తరలించారు. మరికొంతమందిని తరలించేందుకు ఇళ్లలోని సామగ్రి తీసుకెళ్లేందుకు అధికారులు వాహనాలను ఏర్పాటు చేశారు. అది పూర్తయితే బుల్డోజర్లతో పూర్తిగా నేలమట్టం చేస్తారు. అయితే మూసీ ప్రక్షాళనపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, అధికార విపక్షాల మాటల మధ్య ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సర్కార్ అనుకున్నట్టునే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మూసీ సుందరీకరణ సంబంధించిన ప్రాజెక్టులో ఈరోజు చాదర్ ఘాట్ నుంచి శ్రీకారం చుట్టినట్లు చెప్పొచ్చు. మనం చూడొచ్చు, నా బ్యాక్గ్రౌండ్ మూసీ నది ఉంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ చాదర్ ఘాట్ రసూల్పూర్ ఏరియా అంటారు. ఈ ఏరియాలో ఇక్కడ మొత్తం కూడా దాదాపు 135 ఇళ్లను ఐడెంటిఫై చేశారు. మనం చూసిన ఒక ఫ్యామిలీకి ఆల్రెడీ వాళ్ళ విల్లింగ్నెస్ తీసుకొని వారందరూ కూడా ఆర్బీఎక్స్ అని గోడలపైన ఏదైతే మొత్తం రెడ్ మార్క్ వేశారో ఆ ఇళ్లను మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులను ఒప్పించి వాళ్ళని మెప్పించి డబల్ బెడ్రూమ్ను చంచల్గూడ ఆ ప్రాంతంలో కేటాయించి వారందరినీ కూడా క్షేమంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వాహనాల్లో తరలిస్తున్నారు. మనం ఇంకోసారి చూసుకోవచ్చు, ఇక్కడ సైడ్ ఉన్నటువంటి ఇక ఆ కాళికా అమ్మవారి టెంపుల్ ఇది. ఈ టెంపుల్ అమ్మవారిలో ఒక షెడ్ను కూడా కూల్చేశారు వాళ్ళ విల్లింగ్తో. సో ఇక్కడ మొత్తం కూడా ఎంఐఎం ప్రాబల్యం ఉన్నటువంటి మల్క్పేట్ నియోజకవర్గం, ఇక్కడ ఎంఐఎం ఎమ్మెల్యే బలాలో ఉంటారు. వారు మొత్తం కూడా ఒప్పించి మెప్పించి ఒక అండర్స్టాండింగ్ వచ్చి మొత్తం మీద వీళ్ళను తరలించే కార్యక్రమం జరిగిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మొత్తం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మొత్తం చూస్తే ఈ మా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మూసీ నది ఈస్ట్ వెస్ట్ కారిడార్ పేరుతో దాదాపు 55 కిలోమీటర్ల పొడవున ఈస్ట్ వెస్ట్ కారిడార్ను డెవలప్ చేయాలన్నది మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో పెట్టుకున్న మొదటి లక్ష్యం. ఆ తర్వాత ఇదే మూసీ రివర్ బెడ్ వెంట కూడా 55 కిలోమీటర్ల పొడవున, అంటే రైట్ లెఫ్ట్ చూసుకుంటే దాదాపు 55 అంటే చూసుకుంటే 110 కిలోమీటర్లు రైట్ అండ్ లెఫ్ట్లో మొత్తం అక్కడక్కడ అమ్యూజ్మెంట్ పార్కులు, అదేవిధంగా పర్యాటకంగా తీర్చిదిద్దాలన్నది రెండో లక్ష్యం. మూడోది వచ్చేసి గోదావరి జలాలను మొత్తం కూడా ఈ మూసీ రివర్లోకి జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు తరలించి అక్కడి నుంచి మూసీ రివర్ బెడ్లో గోదావరి జలాలను మళ్లించి పూర్వ వైభవం మూసీ నదికి తీసుకురావాలన్నది ప్రధాన లక్ష్యం పెట్టుకున్నారు. అయితే ఈ మూసీ నదికి సంబంధించిన మురికి నీళ్లు లేకుండా ఎస్టీపీ ప్లాంట్ అని మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మురికి నీరు మొత్తం కూడా ట్రీట్ చేసిన తర్వాత శుద్ధమైన జలాలను మాత్రమే ఇక్కడ నదిలో వదిలే విధంగా మూసీలో అంత టార్గెట్ పెట్టుకొని సుందరీకరణ పనుల్లో భాగంగా మొత్తానికైతే ముందడుగేసింది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే ఈ పనులకు సంబంధించి కూల్చివేతలకు సంబంధించి ఇప్పటి వరకు మూసీ రివర్ వెంట దాదాపు 10,000 ఇండ్లు ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. రెవెన్యూ అండ్ ఇరిగేషన్ శాఖ అధికారులు గుర్తించినటువంటి మొత్తం కూడా 10,000 ఇండ్లు మొత్తం కూడా ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో మొత్తం 138 ఇండ్లకు మార్క్ వేశారు. దానికి సంబంధించి ఈ ఇండ్లకు మొత్తం కూడా ఒప్పించి మెప్పించి వాళ్ళని డబుల్ బెడ్రూమ్లు కేటాయించిన ప్రాంతానికి తరలిస్తున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ ఇలా ఉంటే, మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి, ఎంఐఎం పార్టీల నుంచి, అదేవిధంగా మిగతా స్థానికంగా మొత్తం కూడా ప్రభుత్వం తీరును తప్పుపడుతున్నారు. మూసీ వెంట ఉన్నటువంటి ఏదైతే పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్ళు, మధ్యతరగతి ఇళ్ళు కూల్చకూడదంటూ పెద్ద ఎత్తున ఆందోళనలో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మొత్తం ఆ ప్రాంతాలకు విజిట్ చేశారు. రెండో రోజు కూడా మొదటి రోజు రాజేంద్ర నగర్ విజిట్ చేశారు. రెండో రోజు ఇక్కడ ఉన్నటువంటి తులసిరామ్ నగర్ విజిట్ చేసి ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా వారికి భరోసా కల్పిస్తాం, ఎటువంటి పరిస్థితుల్లో తమ ఇళ్లను కూల్చివేం, మేమే అడ్డుకుంటాం అని భరోసా ఇస్తూ రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి తాత వచ్చినా ఎవ్వరేం చేయలేరంటూ బలమైన కామెంట్లు చేస్తూ విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ తీరు పైన మొత్తం కూడా తప్పుపడుతుంది. ఇది ఈ ఎపిసోడ్ ఇలా ఉంటే, మరోపు స్థానిక మల్క్పేట ఎమ్మెల్యే బలాలా కూడా అయితే ఇంకో విమర్శ చేస్తున్నారు. ఈ మూసీ రివర్కి సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఎలా కేటాయించారు, ఎలా విధంగా ఎవరు సర్వే చేశారు, ఏ అధికారులు వచ్చి సర్వే చేశారు, ఎంతవరకు మొత్తం కూడా ఐడెంటిఫై చేశారన్నది అధికారిక లెక్కలు ఎవరికి కూడా చెప్పకుండా ఎలా సర్వే చేశారన్నది ఒక బలమైన కామెంట్ వినిపిస్తున్నారు. అదేవిధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు పేరు చెప్పి అధికారులు వచ్చి స్థానికులను ఇక్కడ మొత్తం కూడా ఈ విధంగా ఆర్బీఎక్స్ అని రెడ్ మార్క్ వేస్తూ స్థానికుల భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ మొత్తం దానికి సంబంధించి ఇలా ఉంటే, మరోవైపు మంత్రి కోమటిరెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రజలపైన కక్ష కట్టుకున్నారు, మాపై ఎందుకు ఇలా కామెంట్ చేస్తున్నారు అని చెప్తున్నారు.
బీఆర్ఎస్ అంటే కేసీఆర్కి కానీ లేకపోతే ఎమ్మెల్యేలకు డౌట్ ఉంటే కేసీఆర్తో పాటు Right. ఎమ్మెల్యేల బృందం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం అంతా వస్తే తాను సపరేట్గా ఒక బస్సు కేటాయిస్తూ మొత్తం కూడా ఆ నెలగొండ నుంచి మూసీ రివర్ వెంట కూడా తీసుకొని వస్తానండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేసిన పరిస్థితి. సో మొత్తం మీద వివాదాల నడుమ ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సర్కార్ అనుగుణంగానే సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేస్తూ ఈరోజు శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు చాదర్ఘాట్ నుంచి. రైట్ లక్ష్మీకాంత్.